ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అదే మాదిరిగా రాత్రి హెచ్చలకోన ఏరియాలో మా వాళ్ళు స్టాఫ్ పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్న సమయంలో సుమారుగా రాత్రి 3 నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో పెట్రోలింగ్ తిరుగుతూ ఉండి సైరన్ వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు పోలీస్ యొక్క జీపుని అట్లానే సైరన్ని గమనించి ఒక వెహికల్ అతి ఫాస్ట్గా అతివేగంగా ప్రయాణించడం అనేది జరిగింది. ఫాస్ట్గా వెళ్తా ఉంటే మా వాళ్ళకు కూడా డౌట్ వచ్చి దాన్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఆ వెహికల్ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పెంచలకోన టెంపుల్ యొక్క టర్నింగ్ ప్రాంతంలో అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి రోడ్డు మధ్యకి ముళ్ళకంచెలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఆ పాయింట్కి రీచ్ అయ్యేసరికి అందులో వ్యక్తులైతే ఎవరూ లేరు. వెహికల్ అయితే పూర్తిగా ముళ్ళకంచెలోకి వెళ్ళిపోయి ఉంది. వెహికల్ మనుషులు ఉన్నారేమోనని పోయి చూస్తే డోర్ తీసి చూస్తే మనుషులు అయితే ఎవరు కనపడలేదు. లోపల ఏదో దొంగల మాదిరిగా ఉంటే లైట్లు వేసుకొని మా వాళ్ళు చూస్తే అవి దొంగలుగా ఉండి ఎర్రగా ఉన్నాయి. ఇంతలోనే ఆ ఏరియాలో గస్తీ తిరుగుతున్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా ఇద్దరు రావడం అనేది జరిగింది. వీళ్ళు కూడా వచ్చి ఏం జరిగిందా అనేది చూస్తే లోపల దొంగలు గమనించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు ఇవి ఎర్రచందనం దొంగలుగా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. వెంటనే సమాచారాన్ని మా గస్తీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వీళ్ళు మా ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు ఆ ప్రాంతానికి చేరుకొని పూర్తిగా విచారించి అవి ఎర్రచందనం దొంగలుగా నిర్ధారించుకున్న తర్వాత మీడియా మధ్యవర్తులను పిలిపించి అక్కడే మధ్యవర్తుల సమక్షంలో అవి మొత్తం కూడా తనిఖీ చేయడం అనేది జరిగింది. తనిఖీ చేస్తే మొత్తం లోపల 12 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వీటి 15 కేజీలు దాకా ఉన్నాయి. దీని యొక్క విలువ వచ్చి మార్కెట్ వాల్యూ ప్రకారం అవి 2,80,000 దాకానే ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. తర్వాత వెహికల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే వెహికల్కి ఒక నంబర్ ప్లేట్ ఉండి లోపల ఇంకో స్పేర్ నెంబర్ ప్లేట్ కూడా ఉంటుంది. ఇవి మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని మీడియేటర్ సమక్షంలో ఈ మొత్తం కూడా సీజ్ చేసి దర్యాప్తు అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఆ వెహికల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఈ మొత్తం కూడా దర్యాప్తులో భాగంగా చేసి త్వరలోనే ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఈ సీజ్ చేసినటువంటి వెహికల్ అట్లానే ఈ 15 దొంగలను కూడా దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసుకొని అది చట్ట ప్రకారం ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగించేస్తాము. ఇందులో ఇక ముద్దాయిల్ని పట్టుకోవడంలో ఒక 2 టీమ్స్ని ఫామ్ చేశాము. ఆ టీమ్స్ తిరుగుతూ ఉన్నారు. ఫారెస్ట్లో మనకి ఏమైనా సమాచారం ఉండిందని అక్కడ ఒక టీం పెట్టాము. అట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక టీంని పెట్టాము. త్వరలోనే ముద్దాయిలను కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.